10-15 నిమిషాల్లో ప్లెయిన్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా స్టిచ్ చేయొచ్చు. అదేలాగో ఈ వీడియోలో బిగినర్స్ కోసం కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ షేర్ చేస్తూ స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నెక్ అయితే కట్ చేయలేదు కదా, అందుకని మార్క్ చేసుకున్న మార్కింగ్ పైన నెక్ అయితే కట్ చేసి నడుము బెల్ట్ వెడల్పు 1.5 లేదా 2 ఇంచులు ఉండేలాగా చూసుకొని ఇలా బ్లౌజ్ నడుము పొడవు ఎంతైతే ఉందో అంత పొడవు ఉండేలాగా బెల్ట్ ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ బెల్ట్ పొడవు తక్కువైంది, అందుకనే వేరే క్లాత్ని జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మనము నెక్ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని క్లాత్ పైవైపుకి ఉండేలాగా చూసుకొని ఇలా మనము రెడీ చేసుకున్న బెల్ట్ని క్లాత్ పైన పెట్టుకొని ఇలా 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. స్టార్టింగ్లో 1/2 ఇంచు ఖర్చుతో ఎలా స్టిచ్ చేసుకుంటూ వస్తామో ఎండ్ అయ్యే వరకు కూడా అదే 1/2 ఇంచు ఖర్చుతోనే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ మెథడ్లో బ్లౌజ్ నడుము బెల్ట్ని స్టిచ్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నడుము దగ్గర పైకి లెగకుండా ఫిట్టింగ్ బాగుంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బెల్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత క్లాత్ని పై వైపుకి తిప్పుకోవాలి. పై వైపుకు తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనము పై వైపున ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. స్టిచ్ ఇప్పుడు మనము నడుము బెల్ట్ స్టిచ్ చేసుకున్న నడుము బెల్ట్ పైనే పడాలి, కానీ బ్లౌజ్ పైన పడకూడదు. బ్లౌజ్ పైన పడితే బ్లౌజ్ వేసుకున్న తర్వాత కుట్ అనేది పైకి కనిపిస్తుంది. ఇలా బెల్ట్ పైన పడితే మనకి ఖర్చు అనేది ఇటు తిరగకుండా స్టిఫ్గా ఉండడానికి ఆ కుట్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి ఈ నడుము బెల్ట్ చివరన ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచ్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని పై వైపున మరొక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టిచ్ చేసుకున్న నడుము బెల్ట్ని ఇటువైపుకు తిప్పేసుకొని, అంటే లోపల వైపుకు తిప్పుకొని ఇలా గోరుతో ఒకసారి రఫ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. నడుము డాట్స్ వేయడానికి ఎలాంటి కొలతలు అవసరం లేకుండా చూపిస్తున్నాను. ఇలా చూపిస్తున్నట్లుగా బ్లౌజ్ షోల్డర్స్ మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని దాన్ని స్ట్రైట్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లాత్ని పట్టుకొని 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా డాట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ డాట్ని కూడా సేమ్ షోల్డర్కి మిడిల్లోకి క్లాత్ని పట్టుకొని 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని డాట్ని స్టిచ్ వేసుకోవాలి. అంటే ఈ డాట్ వెడల్పు వచ్చేసి 1 ఇంచ్, ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందో బ్యాక్ పార్ట్. ఇలా స్టిచ్ చేసుకొని బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్లో కూడా నెక్ అయితే కట్ చేయలేదు కదా, ఇప్పుడైతే నేను మార్క్ చేసుకున్న M సైజ్ బ్లౌజ్ నెక్ అయితే కట్ చేసేస్తున్నాను. నెక్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా షోల్డర్కి మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డింగ్ వెడల్పు వచ్చేసి 4 ఇంచులు. ఇప్పుడు డాట్ పొడవు వచ్చేసి ఈ ఫోల్డింగ్ పైన 2.5 ఇంచులు పైకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు డాట్ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము డ్రా చేసుకున్న దానిపైనే ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ ఎక్కడ రఫ్ లాగకుండా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేయండి. రఫ్ లాగితే ఇక్కడ చుంచుల కింద వచ్చేస్తుంది. చేయకుండా అలాగే కుట్టు ఊడకుండా ఎక్స్ట్రా దారాన్ని కొంచెం వదిలేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా మెయిన్ డాట్ స్ట్రైట్గా ఇలా చంక దగ్గర డాట్ అనేది వేసుకోవాలి. ఈ చంక దగ్గర వేసిన డాట్ స్ట్రైట్గా హుక్స్ల పట్టీ దగ్గర డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా డాట్స్ని స్టిచ్ చేసుకోండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా మనము డాట్స్ అనేది స్టిచ్ చేసుకుంటే చెస్ట్ అనేది నిలబడుతుంది. ఇప్పుడు మనము కట్ చేసుకున్న షేప్ బెల్ట్ని కింది వైపున ఒకటి పెట్టాలి. ఆ తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టండి. ఆ తర్వాత పై వైపున ఇంకొక షేప్ బెల్ట్ లేయర్ని పెట్టేసుకొని ఇలా రెండిటి మధ్యలో ఇలా మెయిన్ బ్లౌజ్ పీస్ ఉండేలాగా చూసుకొని దీనిపైన 1/2 ఇంచు ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనము మెయిన్ డాట్ స్టిచ్ చేసుకుంటాం కదా, దాని ఖర్చు ఈ కుట్టులోకి వెళ్లకుండా మెయిన్ డాట్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి చెస్ట్ దగ్గర టైట్గా లేకుండా ఫిట్టింగ్ బాగుంటుంది. ఇలా మెయిన్ డాట్ని పక్కకు తీసేసుకొని ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. చివరి వరకు 1/2 ఇంచు ఖర్చుని మెయింటైన్ చేస్తూ కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత షేప్ బెల్ట్ని పై వైపుకు తిప్పేసుకుంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు కావాలంటే దీనిపైన మీరు ఒక స్టిచ్ అనేది వేసుకోవచ్చు. స్టిచ్ లేకుండా నీట్గా కనిపించాలి అనుకుంటే ఐరన్ చేసుకోవచ్చు, లేదంటే గోరుతో కూడా రఫ్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మీకు అర్థం అవడం కోసం నేనైతే ఒక స్టిచ్ వేస్తున్నాను.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా సైడ్ జాయింట్స్ వైపు కరెక్ట్గా బ్యాక్ పార్ట్ అంతా పొడవు ఉండేలాగా చూసుకొని ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ మార్కింగ్ వచ్చేసి 2 ఇంచెస్ వరకు మనము ఎంతైతే ఖర్చుని తీసుకుంటామో అక్కడ వరకు కూడా కరెక్ట్గా స్ట్రైట్గా ఉండాలి. బ్యాక్ పార్ట్ లెంత్, ఫ్రంట్ పార్ట్ లెంత్ స్ట్రైట్గా ఉండాలి. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ బ్యాక్ పార్ట్కి స్ట్రైట్గా సైడ్ జాయింట్స్ వైపు మాత్రం ఖర్చులతో స్ట్రైట్గా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మనము హుక్స్ల పట్టీ వైపు ఎంత పొడవు వచ్చిందో చూసుకొని మార్కింగ్ పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా లైన్గా డ్రా చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసేసుకుంటే షేప్ బెల్ట్ రెడీ అయిపోతుంది. ఒకవేళ మీకు ఇన్విజిబుల్గా కావాలి అనుకుంటే నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తానండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి యూస్ఫుల్ అనుకుంటే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు యూజ్ అనిపిస్తే కనుక కామెంట్స్ ఆప్షన్ పక్కనే హైప్ అనే ఆప్షన్ ఉంది కదా, హైప్ అనే ఆప్షన్లో కూడా పాయింట్స్ ఇచ్చారు అంటే నాకు కొంచెం ఈ వీడియోకి రీచ్ ఉంటుంది. ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నది కాజాల పట్టీ అండి. ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ ఉంటుందన్నమాట. ఫస్ట్ నేను కాజాల పట్టీని స్టిచ్ చేస్తున్నాను. కాజా పట్టీ ఎప్పుడైనా సరే ఇలా లోపల వైపు నుంచి స్టిచ్ చేసుకున్న తర్వాత పై వైపుకు తిప్పుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ కాజాల పట్టీ వెడల్పు వచ్చేసి 1.5-2 ఇంచులు ఉంటే మనకి నీట్గా వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ ఫోల్డింగ్ అంచున ఒక కుట్టు అనేది వేసుకుంటూ ఈ చివర్లో క్లాత్ని, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేసేసుకుని ఇలా రఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము కాజాలు స్టిచ్ చేసుకోవడానికి పాదం అంత గ్యాప్తో ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ కుట్టుకి మధ్యలో మనము కాజా అనేది స్టిచ్ చేస్తాము. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పై వైపు క్లాత్ని కట్ చేసేసుకున్నానండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము హుక్స్ల పట్టీని స్టిచ్ వేయాలి. చూడండి లోపల బయట కూడా ఎంత నీట్గా ఉందో. ఇలా ఎక్స్ట్రా ఉన్న దారాలు ఎప్పటికప్పుడు కట్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. ఇప్పుడు హుక్స్ల పట్టీని స్టిచ్ చేస్తున్నాను. హుక్స్ల పట్టీని స్టిచ్ చేయడం కోసం క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకొని ఇలా 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా చూసుకొని ఆ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని సైడ్ ఫ్రంట్ పార్ట్కి హుక్స్ల పట్టీ కోసం స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల వైపుకి తిప్పేసుకొని ఈ పట్టీని లోపల వైపుకి తిప్పుకొని ఇక్కడ ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా, ఆ ఫోల్డింగ్ పైన చివర్న పడేలాగా ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చాక కింది వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం మిషన్ అనేది ఫాస్ట్గా తొక్కేసాను అనమాట మోటార్ని, సో అందుకని చేతి మీదకి వచ్చేసింది. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలండి. ఎప్పుడైనా సరే మనకి కాజాల పట్టీ కన్నా హుక్స్ల పట్టీ ఎక్కువే వస్తుందన్నమాట. సో అలా వచ్చినప్పుడు మనం ఏమీ రాంగ్ స్టిచ్ చేసినట్టు కాదండి. ఎప్పుడైనా ఇలా ఎక్స్ట్రా వస్తేనే మనము పర్ఫెక్ట్గా స్టిచ్ చేసినట్టు. ఇలా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. పై వైపున హుక్స్ల పట్టీ వైపు ఎక్స్ట్రా ఎంతైతే వచ్చిందో అంతా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా నీట్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము షోల్డర్ జాయింట్స్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లాత్ని, అంటే మనకి పై వైపేమో రాంగ్ సైడ్ ఏమో పైకి ఇలా ఉండేలాగా, రైట్ సైడ్ ఏమో లోపల వైపుకు ఉండేలాగా ఇలా చూసుకొని ఇలా షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ ఖర్చుతో మనము ఎంతైతే ఖర్చుని మార్క్ చేసామో అంతే ఖర్చుతో ఇక్కడ షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఇలా అటువైపున ఇటువైపున కూడా రఫ్ చేసుకుంటూ షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడైతే మనము రౌండ్ నెక్ కట్ చేసాం కాబట్టి మనకి క్రాస్ పీసెస్ అయితే తీసుకోవాలి మెడపట్టి స్టిచ్ చేయడానికి. ఇలా క్రాస్ పీసెస్ తీసుకొని ఇలా క్రాస్గానే వీటిని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకుంటే మనకి మెడపట్టి అనేది రెడీ అయిపోతుంది. మనకి నెక్ ఎంత పొడవు అయితే ఉంటుందో అంత పొడవు ఇలా 1 ఇంచ్ వెడల్పుతో క్రాస్ పీసెస్ని రెడీ చేసుకోండి. ఇప్పుడు హుక్స్ల పట్టీ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈ క్లాత్ని పెట్టేసుకొని మనకి 1/4 ఇంచు లేదా 1/2 ఇంచు మనము ఎంతైతే ఖర్చుని మెయింటైన్ చేస్తూ డ్రా చేసుకున్నామో అంతే ఖర్చుతో ఈ మెడపట్టి అనేది స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చాక
ఇలా దారాన్ని కట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసి ఇప్పుడు మళ్ళీ మెడపట్టి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేసేయండి. అక్కడికి వచ్చిన తర్వాత ఈ మెడపట్టి అనేది ఇదిగోండి, మనము స్టిచ్ చేసిన ఖర్చు అనేది ఎప్పుడైనా పైకే ఉండేలాగా చూసుకోండి. ఇలా పైకి ఉండేలాగా చూసుకొని ఈ మెడపట్టి అనేది ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఖర్చు అనేది కిందికి వెళ్ళిందంటే మనకి బ్లౌజ్ అనేది పాడైపోతుంది, నీట్గా ఉండదన్నమాట. అలాగే మనకి ఎక్స్ట్రా ఉన్న ఖర్చులు కట్ చేసేటప్పుడు బ్లౌజ్ నెక్ కట్ అయిపోతుంది. కాబట్టి ఈ మనము స్టిచ్ చేసిన ఈ మెడపట్టీకి ఉన్న ఖర్చుని పైవైపుకే ఉండేలాగా చూసుకొని ఈ క్లాత్ని ఆ ఖర్చు పైవైపు నుంచి ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ పైన ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా ఎక్కడ లూజ్ లేకుండా, అలాగే ఈ బెల్ట్ అంటే మెడపట్టీని రఫ్ చేసుకుంటూ చక్కగా కుట్టుకుంటూ రావాలి. అప్పుడు మనకి నీట్గా ఉంటుంది. ఈ మెడపట్టీని స్టిచ్ చేసిన తర్వాత మనకి కావాలి అనుకుంటే లోపల వైపుకు తిప్పుకొని ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే లోపల వైపుకు తిప్పేసుకొని దీనిపైన ఒక మిషన్ కుట్టు అయితే వేసుకోవచ్చు. చూడండి, మనకి ఖర్చు అనేది పైవైపుకి ఉండడం వల్ల ఎక్కడా కూడా బయటికి కనిపించకుండా ఉంది. అలా కనిపించకపోవడం వల్ల మనము ఈజీగా ఈ ఎక్స్ట్రా క్లాత్ని రిమూవ్ చేసేయచ్చు. ఈ మెడపట్టీని కట్ చేసేటప్పుడు నేను ఎన్ని బ్లౌజుల నెక్స్ అయితే కట్ చేసేసానో తెలుసా అండి. చాలా కష్టం అనమాట. తర్వాత నేను తెలుసుకున్న ట్రిక్ అయితే ఇదే. ఈ ఖర్చు అనేది పైకి ఉందనుకోండి, మనము ఈ మెడపట్టీకి స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని రిమూవ్ చేసేసుకోండి. మనకి ఒకవేళ రిమూవ్ చేయలేదనుకోండి, హెమ్మింగ్ చేసిన తర్వాత ఇవి బయటికి కనిపించి చాలా అసహ్యంగా కనిపిస్తుంది. బ్లౌజ్ అనేది నీట్గా ఉండదు. అందుకని చెప్పి ఎప్పుడైనా సరే ఖర్చుని నీట్గా కట్ చేసేసుకోవాలి. బ్లౌజ్ నీట్గా ఉండాలి అంటే మనము ఎక్కడక్కడ నీట్గా ఖర్చులు కట్ చేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి, చూడండి ఎంత అందంగా ఉందో. ఇప్పుడు మనకి కావాలంటే మిషన్ కుట్టు, లేదంటే హెమ్మింగ్, ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని చేసేసుకోవచ్చు. ఎంత నీట్గా వచ్చిందో చూసారా. ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి మనకి చిన్న ముక్క అయితే అతుకు పడుతుందండి ఖర్చులో. చూసారా, 1/2 ఇంచ్ క్లాత్ అయితే అతుకు పడుతుంది. 1/2 ఇంచే కదా, అతుకు వేయకపోతే ఏమవుతుంది, స్టిచ్ చేసేయచ్చు అనుకుంటే మనకి ఖర్చు అనేది తగ్గిపోతుంది అనమాట. మనకి 2 ఇంచుల ఖర్చు కాస్త 1.5 ఇంచే వస్తుంది. అప్పుడు మనము బ్లౌజ్ కరెక్ట్గానే కట్ చేసాం కదా, మనకేంటి ఖర్చు తక్కువగా వచ్చింది, బ్లౌజ్ సరిపోవట్లేదు అనే ఫీలింగ్ వస్తుంది. అలాంటి రాకుండా ఉండాలి అంటే ఈ 1/2 ఇంచునైనా సరే జాయిన్ చేసేయాలి క్లాత్ని. ఇలా మనము క్లాత్ని జాయిన్ చేసిన తర్వాత మనము మార్క్ చేసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి కానీ, మనము స్టిచ్ కోసం ఒక టక్స్ అయితే పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ దగ్గర నుంచి కానీ ఇలా ఖర్చుని కొలుచుకొని మార్కింగ్ చేసేసుకోండి 2 ఇంచులు. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపున కూడా క్లాత్ని జాయిన్ చేసేసుకోండి. క్లాత్ని జాయిన్ చేసేసుకొని మళ్ళీ మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనము ఇలా ఇటువైపున కూడా ఎక్స్ట్రా క్లాత్ని తీసేసుకోవాలి, కట్ చేసుకోండి. ఇప్పుడు మనకి 2 సైడ్స్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు కింది వైపున మనము ఇది ప్లెయిన్ బ్లౌజ్ అని 1 ఇంచ్ హెమ్మింగ్ కోసం వదిలాం కదా, 1 ఇంచ్ హెమ్మింగ్ కోసం వదిలిన దాంట్లో ఒక 1/4 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోండి. ఇదిగోండి, ఎల్లో కలర్లో లైన్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు మనకి ఈ హ్యాండ్ లెంత్ అనమాట. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము కటింగ్లో ఏదైతే లోతుని మార్క్ చేసుకున్నామో అదే లోతుని స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తున్నాను. అది కూడా మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా. ఓకేనా. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ పాయింట్స్ దగ్గర షోల్డర్స్ దగ్గర ఈ టక్స్ పాయింట్స్ వచ్చేలాగా హ్యాండ్స్ని పెట్టుకొని ఇలా 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా హ్యాండ్ అనేది స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా ఒకవైపు స్టిచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ డాట్ ఉంటుంది కదా, ఇక్కడ జాగ్రత్తగా స్టిచ్ వేసుకోండి, లేదంటే మనకి ముడతల కింద వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. ఇలా స్టిచ్ వేసుకుంటూ బ్లౌజ్ని ఎక్కడా లాగకుండా చక్కగా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇటువైపుకి తిప్పేసుకోండి. హ్యాండ్స్ అనేది ఇటువైపుకి తిప్పుకొని ఒక స్టిచ్ వేసేసుకొని మళ్ళీ రెండో స్టిచ్ అనేది వేసేసుకున్నారు అంటే దానిపైన మనకి ఎక్కడ కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి. ఓకేనా. ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని హెమ్మింగ్ కోసం ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం మార్కింగ్స్లో పెట్టుకున్నాం కదా హ్యాండ్ లూజ్, అక్కడ వరకు ఒక కుట్టు వేసుకోండి. ఈ వైట్ కలర్ మార్కింగ్ అనేది నేను ఖర్చు కోసం తీసింది కాదండి. ఇది ఎందుకు మార్క్ చేశానో నాకు కూడా ఐడియా లేదు. నేను అంటే ఈ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మార్కింగ్ అనమాట అది. ఓకేనా. ఈ ఖర్చు కోసం అయితే కాదు. ఇప్పుడు ఈ సైడ్ జాయింట్స్ వైపు 2 ఇంచుల ఖర్చు మనం ఏదైతే తీసుకున్నామో ఆ 2 ఇంచుల ఖర్చుని ఇలా మార్కింగ్ చేసేసుకుంటూ రావాలి. ఇలా మార్కింగ్ చేసేసుకుంటూ వచ్చి ఆ ఖర్చుని బేస్ చేసుకొని మనము ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి స్ట్రైట్గా. అంతే.
ఇలా స్టిచ్ వేసుకొని లాస్ట్లో ఒక రఫ్ చేసేసుకున్నాము అంటే కుట్టు అనేది ఓడకుండా ఉంటుంది. ఇలా మనము ఈ పాదం అంత గ్యాప్తో ఆ స్టిచ్ పక్కనే ఇంకొక 2-3 స్టిచెస్ వేసుకున్నాము అంటే మనకి లూజ్ అయినా టైట్ అయినా విప్పడానికి బాగుంటుందన్నమాట. ఓకేనా, ఇలా స్టిచెస్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. మనము కటింగ్లో ఏదైతే ఖర్చుని మెయింటైన్ చేస్తూ మనము డ్రా చేసుకున్నామో ఈ స్టిచ్చింగ్లో కూడా చూసారా 2 ఇంచుల ఖర్చు అయితే వచ్చింది. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది, ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుందండి. ఇది బిగినర్స్ కోసం ఈ మెథడ్ని అయితే చూపించాను. ఇంకా మీకు ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ ఇలాంటివి కావాలి అనుకుంటే కనుక కామెంట్ చేయండి, అవి కూడా చూపిస్తాను. చాలా సింపుల్ మెథడ్లో బిగినర్స్కి అర్థమయ్యేలాగా వీడియోస్ అయితే షేర్ చేస్తానండి. మనకి లాస్ట్లో ఎప్పుడైనా సరే బ్లౌజ్ ఎండ్ అయిపోతుంది అన్నప్పుడే మనకి దారం కూడా అయిపోతుంది. ఎప్పుడు నా పరిస్థితి ఇంతేనండి. బ్లౌజ్ అయిపోవచ్చింది అనుకుంటానా కరెక్ట్గా దారం కూడా అప్పుడే అయిపోతుంది అనమాట. మరి ఈ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలో చూపించాను, ఎలా స్టిచ్ చేయాలో కూడా చూపించాను కదా. ఈ బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు అడిగిన డౌట్స్ని కూడా నేను త్వరలోనే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి, యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేసి, మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక హైప్ ఆప్షన్లో పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. చూడండి కుట్లు ఎంత స్ట్రైట్గా వచ్చాయో, ఇదిగోండి. ఇంకొక టిప్ ఏంటంటే మనం ఎప్పుడైనా బ్లౌజ్కి మ్యాచింగ్ కలర్ దారంతో స్టిచ్ వేస్తే అందంగా ఉంటుంది.